శ్రీశైలం రిజర్వాయర్ ఇట్లా ఉందనుకో, ఇది శ్రీశైలం. ఓకే, శ్రీశైలం రిజర్వాయర్. అయితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఈ టనల్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ 44 కిలోమీటర్లు. 44 కిలోమీటర్ టనల్ ఇది. అయితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఈ సోర్స్ ఇక్కడికి వెళ్ళి తీసుకుంటారు. గ్రావిటీ సోర్స్ ఇది. టనల్ అంటే గ్రావిటీ డైరెక్ట్ వచ్చి నీళ్ళు పడతాయి. ఇది టనల్ ఇక్కడ లెవెల్ ఏమైందంటే టనల్ లెవెల్ ఇక్కడ 824 ఫీట్లో స్టార్ట్ చేస్తారు దీన్ని. ఇది టనల్ అంటే దీని యొక్క బాటమ్ లెవెల్ 824, ఇది 824 ఫీట్లో స్టార్ట్ చేస్తారు. శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ 885 అంటే టాప్ లెవెల్ 885 లెవెల్. ప్రెజెంట్ ఎంత ఉందో లెవెల్ అంటే ప్రెజెంట్ లెవెల్ 848 ఉంది. లెవెల్ 848 ఫీట్లలో ఉంది ఇప్పుడు శ్రీశైలం. ఇప్పుడు ప్రెజెంట్ లెవెల్ టాప్ లెవెల్ 885 ఫీట్, ప్రెజెంట్ లెవెల్ 848. 824 లెవెల్కు ఇప్పుడు టనల్ బేస్. ఈ బేస్ మీద ఆల్మోస్ట్ ఆల్ ఒక 26 ఫీట్లు నీళ్ళు ఉన్నాయి ఇప్పటికి. దీని యొక్క శ్రీశైలం ఒక రిజర్వాయర్ లెవెల్కు టనల్ మీద వాటర్ టేబుల్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ టనల్ ఇది 44 కిలోమీటర్లు ఫస్ట్ టనల్. ఇది ఇప్పుడు ప్రమాదం జరిగింది అయితే ఇలానే 44 కిలోమీటర్ ఫస్ట్ టనల్. తర్వాత ఇక్కడ కొంత మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్ టనల్ తర్వాత మళ్ళీ ఒక రిజర్వాయర్ కట్టింది ఇక్కడ. ఇది నక్కలగంటికి ఎండ్ అవుతుంది, అంటే డిండి రిజర్వాయర్కి ఎండ్ అవుతుంది. ఇది డిండి రివర్కి ఎండ్ అవుతుంది. ఇట్లా డిండి రివర్ పోతుంది. ఇక్కడ ఎగువ డిండి ఉంటుంది. ఎగువ డిండి అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డిండి మాల్ డిండి వస్తుంది. మాల్ డిండి తర్వాత ఇది నకలగండి ఈ రిజర్వాయర్ మళ్ళీ రిజర్వాయర్ కట్టేసి ఇక్కడ రిజర్వాయర్కి ఎండ్ అవుతుంది. ఇది ఈ రిజర్వాయర్ కూడా ఒక 7.5 TMC కెపాసిటీ. ఇది దీన్ని నక్కలగండి అంటారు, ఈ ప్రాంతాన్ని నక్కలగండి అంటారు. ఇది ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ 44 కిలోమీటర్. ఈ నీళ్ళు వచ్చి పడతాయా? నీళ్ళు వచ్చి డిండి ప్రాజెక్ట్లో పడతాయి. డిండి అంటే డిండి రిజర్వర్ ఇది నాగర్ సార్ పోతుంది. ఇట్లా ఇక్కడ నాగర్ సార్ రిజర్వాయర్ పోతుంది. మళ్ళీ ఇది డిండి సాగర్లో కలుస్తుంది డిండి. అయితే ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. మాల్ డిండి నుంచి ఎగువ డిండి ఇట్లా పోతుంటుంది. డిండి రివర్ ఇది. అయితే డిండి రివర్ నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ పెళ్లిపాకల ఉంటుంది. నక్కలగండి నుంచి పెళ్లిపాకల ఈడొక 7 కిలోమీటర్ టనల్ ఉన్నది. 7 కిలోమీటర్ టనల్. ఇది డీబీ సిస్టంలో కంప్లీట్ చేశారు. డీబీ సిస్టమ్ టీబీఎన్ సిస్టమ్ అంటే నేను చెప్తాను. అది 7 కిలోమీటర్స్. ఇది ఎప్పుడో కంప్లీట్ అయింది. ఇది సెకండ్ టనల్. ఇది ఇదే ఫస్ట్ టనల్. ఎందుకంటే 44 కిలోమీటర్స్ ఫస్ట్ టనల్. ఇది ఫస్ట్ టనల్. ఇదంతా నల్లమల అడవి ఉంటుంది. ఇదంతా దీని టనల్ మీద ఇదంతా నల్లమల అడవి ప్రాంతం. ఇది నల్లమల మొత్తం ఫారెస్ట్. ఎంత నల్లమల ఫారెస్ట్, పీక్ ఫారెస్ట్. అయితే నల్లమల అడవులు ఎందుకొరకంటే ఈ నల్లమల అడవుల కిందకే 44 కిలోమీటర్ టనల్ తీసుకు 7 అయిపోయిందా సార్? 7 అయిపోయింది. డీబీ సిస్టమ్. దీన్ని డీబీ అంటారు. డీబీ అంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ అంటారు. టనల్ చేసిరు, డ్రిల్ చేస్తారు, బ్లాస్ట్ చేసుకుంటూ తవ్వుకుంటూ పోతారు. కొంచెం వర్క్ స్లో జరుగుతుంది. డైలీ ఒక 2-3 మీటర్లు. మాన్యువల్ అన్నట్టు, మాన్యువల్ టనల్. ఇదేమో టీబీఎం సిస్టమ్ అంటారు. టీబీఎం అంటే టనల్ బోరింగ్ మిషన్. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు టనల్ బోరింగ్ మిషన్ ద్వారా మిషన్ ఏదో కట్ చేస్తున్నారంటే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇట్లా వాళ్ళు ఈ 44 కిలోమీటర్ టనల్ టీబీఎం సిస్టమ్ లో టేకప్ చేసిండ్రు. టీబీఎం సిస్టమ్ అంటే టనల్ బోరింగ్ మిషన్ ద్వారా 2 మిషన్లు ఏమైందంటే ఇక్కడికెళ్ళి ఒక మిషన్ ఇస్తారు. ఇక్కడికెళ్ళి మిషన్ మన తెలంగాణ వచ్చే వరకు ఈ మిషన్ ఇక్కడ పనిచేస్తుంటుంది. ఈ మిషన్ ఉంటుంది ఇక్కడ ఒకటి. ఇక్కడికెళ్ళి ఈ మిషన్ ఇక్కడికెళ్ళి ఉంటుంది. దీని టీబీఎం. ఇది టీబీఎం. మళ్ళీ ఇక్కడికెళ్ళి మిషన్ ఇస్తారు. రెండు మిషన్ వస్తుంది. ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ 2 మిషన్లు తవ్వుకుంటూ పోతాయి అన్నట్టు. కెనాల్ తవ్వుకుంటూ పోతే ఏమైందంటే మన తెలంగాణ వచ్చే వరకు ఈ టీబీఎం మిషన్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు 2005లో. 2000 యాక్చువల్ వర్క్ 2007లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏది బెటర్, ఇది బెటరా అది బెటరా సార్? ఈ టనల్ బోరింగ్ మిషన్ వరకు వర్క్ ఫాస్ట్ జరుగుతుంది. అంటే డీబీఎం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ద్వారా వర్క్ కొంచెం స్లో జరుగుతుంది. డేలో 2-3 మీటర్లు 3 మీటర్లు ఇది డేలో ఒక 3-4 మీటర్లు ఇది తొలుసుకుంటా పోతుంటుంది. ఇది టీబీఎం. ఇది తొలుసుకుంటా పోయి దీని యొక్క ఎట్లా తెలుస్తూ అట్లా కన్వేయర్ బెల్ట్ ద్వారా డ్రిల్లింగ్ డివాటర్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఇక్కడికెళ్ళి మిషన్ ఇక్కడికెళ్ళి మిషన్ తవ్వుకుంటా పోతుంటుంది. అయితే మన తెలంగాణ వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ సైడ్ 2 కలిసి 24 కిలోమీటర్ టనల్ ఇది అయింది. 24 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యి తెలంగాణ వచ్చే వరకే 24 కిలోమీటర్స్ 2014 స్టార్ట్ చేసిరు. ఈ సైడ్ శ్రీశైలం నుంచి టనల్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లడ్డింగ్ వచ్చింది. ఒక 2 ఏళ్ళు బ్రేక్ అయింది. 2007లో స్టార్ట్ చేసిన 2 ఏళ్ళు ఈ సైడ్ నుంచి బ్రేక్ అయింది. అయినా ఇక్కడ 9 కిలోమీటర్ టనల్ తవ్వినరు. ఇక్కడికి వెళ్ళి ఒక 11 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్ టనల్ తవ్విరు. ఆల్టోగెదర్ 23.5-24 కిలోమీటర్స్ 7 ఏళ్లలో కంప్లీట్ చేసిరు. 24 కిలోమీటర్స్ 2813 కోట్లకు వర్క్ ఇచ్చారు. ఇది జేపీ కన్స్ట్రక్షన్ ఆయన
ఈ లేటెస్ట్ ఆయన కూడా రిపీటెడ్ కంపెనీ ఇండియాలో ఈ టనల్ బోరింగ్ మిషన్ ఒకటి 700 కోట్లు ఉంటుంది. ఒక మిషన్ కాస్ట్ 700 కోట్లు ఉంటుంది. ఇది తవ్వకుండా లోపల పోయినాక కెనాల్ కంప్లీట్ అయినాక సైడ్లో బొల్ల పెట్టాలి. ఇది తీయరాదు మిషన్ తీయరాదు, ఎందుకంటే ఇట్లా కేసింగ్ చేసుకుంటూ పోతుంటారు. ఇట్లా ఎట్లా టనల్ తవ్వుతున్నాం ఇట్లా కేసింగ్ చేసుకుంటూ పోతుంటారు. ఇక్కడికి వెళ్ళి కేసింగ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఈ మిషన్ తీయరావు, మిషన్ వెనక్కి రావు. వర్క్ కంప్లీట్ కాగానే సైడ్ లో బొంద పెట్టేస్తారు, అంటే సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ టనల్ బోరింగ్ మిషన్ ద్వారా ఈ సిస్టమ్ లో స్టార్ట్ చేసి ఎందుకు చేసిన అంటే ఇది వన్యప్రాణి ఏరియా కాబట్టి వైల్డ్ లైఫ్ కు సాంక్చరీకి డిస్టర్బెన్స్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం టనల్ బోరింగ్ మిషన్ ద్వారానే పర్మిషన్ ఇచ్చారు. అయితే వర్క్ స్టార్ట్ అయింది. తెలంగాణ వచ్చే వరకే 2007లోనే 5లోనే కాంట్రాక్ట్ అయింది. 7లో వర్క్ స్టార్ట్ చేశారు, మిషన్స్ దించారు, వర్క్ స్టార్ట్ చేసింది. తెలంగాణ వచ్చే వరకు 7 వర్క్ చేశారు. 2007 నుంచి 14 వరకు 24 కిలోమీటర్ల టనల్ కంప్లీట్ అయింది. మరి ఎట్లా కంప్లీట్ అయింది సమైక్యాంధ్రలో? సరే అది మాట్లాడదాము. అది దానికి కేసీఆర్ బయట కూడా ఒకటి ఉంది, అది కూడా వినిపిద్దాం. నా పాయింట్ ఏంటంటే ప్రమాదము ఎట్లా జరిగింది ఇప్పుడు? అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రమాదం ఇప్పుడు కేసీఆర్ 2019లో బంద్ పెట్టేసిండు, పని బంద్ పెట్టేసిండు. ఎందుకంటే దీని మీద అస్సలు శ్రద్ధ తీసుకోవాలి ఎస్ఎల్పిసి. యాక్చువల్గా తెలంగాణ సోయినోడు అయితే మనకు వచ్చిన తెలంగాణ సమైక్యాంధ్రలో 24 కిలోమీటర్ల వర్క్ కంప్లీట్ అయింది, ఒక 6 కిలోమీటర్ అటు ఇటు. మరి నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత రిమైనింగ్ 44 కిలోమీటర్ల 20 కిలోమీటర్స్ ఉంది కదా, నువ్వు 10 ఏళ్ల లోపల చేయాలి. వైబుల్ కాదు, అందుకే ఈ ప్రమాదం ఎట్లా వైబుల్ కాదు? 24 కిలోమీటర్ కంప్లీట్ అయింది కదా తెలంగాణ రాకముందే. ఇక రిమైనింగ్ 20 కిలోమీటర్స్ నువ్వు వైబుల్ ఎట్లా కాదు? అంటే వాడు పిచ్చోడా? ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఒక్క నిమిషం, నీకు సాదాక ఇక్కడ కాంట్రాక్టర్ రావు, కొత్త అగ్రిమెంట్ పాత అగ్రిమెంట్ల మీద పైసలు రావు. వాడికి పైసలు ఇస్తే అనేది కదా ఆయన ఉద్దేశం. ఏందో 100 కోట్లు వస్తే 10 కోట్లు తన ఇంటికి రావాలి కదా అనే ఉద్దేశం, అంతే. మొత్తం నిర్లక్ష్యం చేసిండు 10 ఏళ్ళు. వినండి, ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టనల్ సార్. ఇది ఎంటైర్ వరల్డ్ లో 44 కిలోమీటర్ల టనల్ ఇది. దీని తర్వాత మళ్ళొక 7 కిలోమీటర్లు మళ్ళొక టనల్ ఉంటుంది అధ్యక్ష. ఈ టనల్ కంప్లీట్ కావాలి. ఈ టనల్ అయితే అయిపోయింది అనుకోండి, ఈ కాలువలు అక్కుడెక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష. ఇది 1969 ఎజిటేషన్ తర్వాత మాకు నీళ్ళు ఇవ్వాలి అని అడిగితే నాగార్జున సాగర్ ఎడవకాలం మీద లిఫ్ట్లు పెడతామని, శ్రీశైలం ఫోర్చూర్ నుంచి కూడా నీళ్ళు కాలువ ద్వారా తెస్తామని అన్నాడు చెప్పింది అధ్యక్ష. దాన్ని ఎవరు పట్టించుకోలేదు, అది మరుగున్నే పడిపోయింది. మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చలు అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెగులై ముందరికి రావు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కార్వనా లిఫ్టా సురంగమా అని చర్చ అధ్యక్ష. చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష? అగైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అదేంది? టైగర్ వ్యాలీ, నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్ష. ఈ టైగర్ వ్యాలీని పెట్టిన అధ్యక్ష ఇక్కడి నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు. దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టిన అధ్యక్ష, టీబీఎం మిషన్. దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందటికి పోదు, వెనకకు రాదు. దీనికి సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష, ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టన్నల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి టన్నెల్ 2 దిక్కుల నుంచి తవ్వుతారు అధ్యక్ష. ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటా వచ్చి 2 కలిసిన ఇక సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలోకి పోతారు, దానిలో వదిలేస్తారు అధ్యక్ష. రెడీ చేసి ఇస్తారు, మిషన్ తీయరు బయటికి. అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది. దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష. ఇక అవి ముందటికి పోవు, వెనుకకు రావు. ఆ పని కాదు. ఇప్పుడు కూడా నేను ఇంజనీర్లు అడిగితే అధ్యక్ష, ఇప్పుడు కూడా అడిగితే ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ అంటున్నారు. ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ ఇదే వేగంగా జరిగితే. అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవడు, మొత్తం మునిగిపోవడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు అధ్యక్ష. దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అన్నాడు మానవ సంచారం పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందాం అంటే కూడా వీలు లేకుండా పెట్టిండ్రు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్లా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బిసి? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే
ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి మళ్ళా. డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్. అర్థమైంది కదా మీకు? ఆయన చెప్పింది కరెక్ట్ కదా? ఆయన చెప్పింది తప్పు కనిపిస్తుంది. ఆయన చెప్పింది తెలంగాణ అది రెండు వెనక్కి ఆయన చెప్పింది తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన సోయి లేకుండా మాట్లాడుతుండు. ఎట్లా అంటే తెలంగాణ రాకముందు వర్క్ స్టార్ట్ అయింది, 24 కిలోమీటర్ల వర్క్ అయింది, కంప్లీట్ ఒక 6 కిలోమీటర్లు అటు సబ్జెక్ట్ కరెక్షన్ 24 కిలోమీటర్లు బుద్ధి లేక చేసిరా వాళ్ళు. వర్క్ స్టార్ట్ అయినాక ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ అయ్యి ఒక 44 కిలోమీటర్లు 24 కిలోమీటర్లు అయినాక బ్యాలెన్స్ 20 కిలోమీటర్లు ఉంది. నువ్వు తెలంగాణ సోయితమని 10 ఏళ్లలో 9 ఏళ్లలో వాళ్ళు 8-7 ఏళ్లలో మరి 24 కిలోమీటర్లు కంప్లీట్ చేసిర్రు. నువ్వు 10 ఏళ్ళు ఎలగబెట్టినావు కదా, నువ్వు 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి కదా. చేసి నల్గొండ జిల్లాకు దార్తి అందియాలి కదా, ఫ్లోరైడ్ ఏరియాకు, తర్వాత ఫ్లోరైడ్ ప్రాంతానికి, నల్గొండకు, సస్యశ్యాములకు 3,77,000 ఎకరాలు దీనికి సేద్యం. 3,70,000 ఎకరాలు దీని సేద్యం. అంటే దీని ద్వారా కాదు, వేరే ద్వారా దీని గ్రావిటీ ద్వారా వితౌట్ ఎక్స్పెండిచర్ అంటే లిఫ్ట్ లేకుండా ఫ్రీగా వచ్చే నీళ్లు 30 టీఎంసీలు వాడుకుంటాం మనం. 30 నుంచి 35 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం మనం. వస్తాయి టనల్ నుంచి. టనల్ ఓపెన్ అయితేనే కెనాల్ ద్వారా గ్రావిటీ ద్వారా వస్తుంది. ఈ తెలంగాణకు వరం మీద ఒక్కటే శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు ఈ 30 టీఎంసీలు వాడుకున్నట్టుంటే సంవత్సరానికి 12 నుంచి 1000 కోట్ల ఆదాయం వస్తుంది. 1000 నుంచి 1200 కోట్ల ఆదాయం మనం కోల్పోతున్నాం ఈ నీళ్ళు 35 టీఎంసీల ద్వారా. ఇప్పుడు ఏదో అంటుండే కదా టెక్నికల్ గా గాలి పోకుండా చేసారు. 44 కిలోమీటర్ ఫస్ట్ టన్ వల్ల 24 కిలోమీటర్ టన్ అయినాక ఇప్పుడు ఒకళ్ళు పెడతాడా? అంటే వాళ్ళు బుద్ధి లేక టనల్ బోరింగ్ మిషన్ కాంట్రాక్ట్ ఇచ్చారా? 24 కిలోమీటర్ ఎంత కంప్లీట్ చేసారు? నీ పీరియడ్లో 10 ఏళ్ళలో ఎంత చేసినావు? నువ్వు 10 కిలోమీటర్లు దాటలేదు. ఎట్లా దాటావు నువ్వు? 10 కిలోమీటర్ తెలంగాణ సోయితో వార్ ఫుటింగ్లో దీన్ని చేసేవాళ్ళు మొత్తం మడగొట్టిన పని ఎస్ఎల్బిసి. ఆయన కాంట్రాక్టర్ ఏం చేసిందంటే మాకు బాగా లాస్లు అయినాయి, డివాటరింగ్ కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం మేము, ఇది చాలా రిస్క్ పని, కరెంట్ బిల్లు డివాటరింగ్ బోలెడు ఖర్చు వస్తుంది ఇలా. ఆయన లాసెస్ ఒక 300-400 కోట్లు ఏంటి, ఫర్దర్ మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే మేము ఫాస్ట్ చేస్తాం పని అంటే ఏమీ చేయలేదు. అసలు బడ్జెటే రిలీజ్ చేయలేదు ఎస్ఎల్బిసికి, మొత్తం చేయలేదు కేసీఆర్. ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండే వర్క్ స్లో డౌన్ చేసిండు. 2 మిషన్లు ఇక్కడికి మిషన్, ఈ మిషన్ స్లో డౌన్ చేసిండు. స్లో డౌన్ చేసి ఏదో 10 కిలోమీటర్లు కంప్లీట్ చేసారు వర్క్. ఇక ఎందుకంటే మిషన్ కాంట్రాక్టర్ కూడా చేయలేడు, ఇంకోళ్ళు చేయలేరు. స్లో డౌన్ ఆగిపోయింది. ఇది 2019కే అయిపోయింది. ఆ 19కి అయిపోయింది. ఇక్కడ ఈ సైడ్ నుంచి శ్రీశైలం నుంచి అయిపోయింది. ఇక్కడ 2019కి 5 ఏళ్ల కింద అయిపోయిన మిషన్. అక్కడ గ్రౌండ్ లో వేరియేషన్స్ వచ్చినాయి, వర్క్ అయిపోయింది కదా. అట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే వాళ్ళు కొంచెం ఆ సీపేజ్ ను అంతా కవర్ చేసుకుంటూ పోయి వర్క్ కంప్లీట్ చేసే వాళ్ళే అవుతుంది. ఇది వర్క్ అయిపోవడం వల్ల ఏమిటంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాగో నల్గొండ జిల్లాలో ప్రయారిటీ ఉంది. ఎందుకంటే ఇందులో 3,70,000 1,00,000 ఎకరాలు ఆయన బ్రాహ్మణ వెల్లాంలో తీసుకుపోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయ సముద్రం నల్గొండ పక్కన ఉన్న ఉదయ సముద్రంకి వెళ్ళి కెనాల్ పడుతుంది ఎస్ఎల్బిసి. ఆ కెనాల్ నుంచి ఆయన 1,00,000 ఎకరాలు బ్రాహ్మణ వెల్లాలు తీసుకుపోవాలి ఆయన ఆకాంక్ష. తర్వాత నల్గొండ జిల్లా నుంచి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఇది నల్గొండ ప్రజలకు ఇది వరం కాబట్టి ఎస్ఎల్బిసి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి ఫండ్స్ ఇచ్చి ఆ కంపెనీకి ప్రోత్సాహం ఇచ్చి మొన్న 18 నాడు స్టార్ట్ చేసారు. అంటే మొన్న పోయిన నెల 18 నాడు స్టార్ట్ చేసి 20 నాడు ఇది జరిగింది. ఇది తవ్వకుండా వచ్చేస్తే ఏమైందంటే అనుకోకుండా ఇక్కడ ఈ ఏరియాలో ఏమైందంటే ఇక్కడ అది బొంగ వచ్చేసింది. బొంగ అంటావా స్ప్రింగ్ అంటామా ఏదన్నా కానీ వీళ్ళు తవ్వుకుంటా వచ్చేసి సడన్ గా నీళ్ళు వచ్చేసి బొంగ వచ్చేసింది. 22 నాడు మార్నింగ్ సాటర్డే నాడు ఈ రోజు మా 8 రోజుల కింద ఈ బొంగ తవ్వకుండా వచ్చేసి బొంగ అంటాం స్ప్రింగ్ అంటాం. అయితే దీనికి కారణం ఏంటంటే వర్క్ పెండింగ్ ఉండడం కూడా ఒక కారణం. అక్కడ వేరియేషన్ అంటే గ్రౌండ్ లో వేరియేషన్ వచ్చేసింది. రెగ్యులర్ వర్క్ చేసుకుంటే పోతే వాళ్ళు కవర్ చేసుకుంటే పోతారు, సీపేజ్ ను కవర్ చేసుకుంటే వర్క్ చేసుకుంటే పోతారు. వర్క్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్కడ ఫామ్ అయిందో వాటర్ ఫామ్ అవుతుంది. అంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి అడవిలో ఎక్కడైనా ఒక పాండ్ ఉంటుంది, ఆ పాండ్ నీళ్ళు వచ్చి కూడా ఇక్కడ రావచ్చు. ఒక కారణం దీనిలో ఇంత ఫాస్ట్ గా బొంగబడి నీళ్లు చేరుకోవడం టన్నల్ నాడు అంటే పోయిన సాటర్డే నాడు అదొక కారణం. తర్వాత ఇంకో కారణం ఏంటంటే శ్రీశైలం డ్యామ్లో ఈ టనల్లో ఒక 26 ఫీట్ల నీళ్లు స్టోర్ అయి ఉన్నాయి కదా. డ్యామ్ లెవెల్కు ఇది 26 ఫీట్ల నీళ్ళు ఇప్పుడు స్టోర్ అయింది ఈ టనల్ మీద. 26 ఫీట్ల స్టోర్ అయినది కదా లెవెల్ ప్రకారం. ఇది 824 లెవెల్, 848 లెవెల్ నది. ఇది ఈ స్టోరేజ్ ఉంది కదా రిజర్వాయర్ లో, ఈ స్టోరేజ్ లెవెల్ 848. అంటే టనల్ బాటం నుంచి ఒక 20-24 ఫీట్ల వాటర్ టేబుల్ ఉన్నట్టే కదా టనల్లో. అయితే ఈ వాటర్ టేబుల్ శ్రీశైలం ఉన్న ప్రెసెంట్ వాటర్ టేబుల్ కూడా ఎక్కడో పర్కులేట్ అయింది. పర్కులేట్ అయ్యి ఇది బొంగ పడడానికి స్ప్రింగ్ పడడానికి కారణం ఇది. ఆల్ ఆఫ్ సడన్ గా బొంగ పడ్డది, ఫాస్ట్ గా నీళ్ళు వచ్చేసినాయి, దాని వెంబడి మట్టి వచ్చేసింది. అయితే ఇక్కడ ఈ టనల్ బోర్ మిషన్ లో 8 మంది ఇరుక్కపోయారు. 8 మంది అందులో ఒక నవీన్ కంపెనీ నుంచి ఒక ఇంజనీర్లు, ఒక ఇద్దరేమో జేపీ కంపెనీ నుంచి, 4 అది ఛత్తీస్గఢ్ లేబర్స్ వాళ్ళు టెక్నికల్ ఇలా ఇరుక్కపోయారు మిషన్ దగ్గర. మిగతా వాళ్ళు ఏమైందంటే ఇది ఎప్పుడైతే బొంగ పడేదో ఆ రోజు సాటర్డే మార్నింగ్
వాళ్ళు ఈ ప్రమాదాన్ని గమనించి మిగతా 42 వర్కర్లు అంతా వెనకకి వెళ్ళిపోయారు, సేఫ్ అయ్యారు వాళ్ళు. కానీ 8 మంది గీలో ఇరుక్కపోయారు, అక్కడ ఉండిపోయారు వాళ్ళు. ఇక్కడ ఇరుక్కపోయారు. వెంటనే నీళ్ళతో పాటు బురద వచ్చేసింది. వాళ్ళు అలానే కప్పుకపోయి ఉంటారు, మోస్ట్లీ అదే క్షణంలో కప్పుకపోయి ఉంటారు. సరే మనం వాళ్ళు ఏదైనా పైన ఉన్నారా ఏదన్నా ఇంకేదన్నా ఈ కష్టం, ఎందుకంటే ఇది ప్రమాదం. ఇది అది జస్ట్ లైక్ ప్రమాదం. సడన్ గా బొంగొచ్చి పడ్డది, ఇక్కడ నుంచి బొంగొచ్చింది. ఈ బొంగలో మొత్తం నీళ్లు బురద అంతా జమ అయింది. ఇది జమ అయ్యేలా ఒక యాక్సిడెంట్, లైక్ యాక్సిడెంట్ ఇది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు అట్లా అయిద్దని మాకు తెలుసు కాబట్టి చేయలేదు అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ప్రచారం చేస్తున్నారు, ప్రచారం లేదు. ఇప్పుడు వర్క్ చేసుకుంటా పోతారు కదా, వదిలిపెట్టిన వరకే కాంట్రాక్టర్ ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వం 2017లో కాళేశ్వరం ప్యాకేజ్ లో భాగంగా సిరిసిల్ల సిద్దిపేట దగ్గర ఒక ప్రమాదం 7 మంది పోయారు, బయటకు రాలేదు. ఎట్లా జరిగింది? అది కప్పు పడ్డది, కప్పు కూలిపోయి పడి. టీబీఎం కాదు అది, అది టీబీఎం కాదు, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ లో చేసుకుంటూ పోతారు. డ్రిల్ బ్లాస్ట్ చేస్తారు. అన్ని కాళేశ్వరంలో ఉన్న 220 కిలోమీటర్ల టనల్ పొడవు, అంటే బ్రేకింగ్ అక్కడక్కడ 220 కిలోమీటర్ టనల్, అది తక్కువ కాదు. ఆ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ లో చేసుకుంటూ పోతారు. అది కుప్పగూలి 8 మంది చచ్చిపోతే బయట రానియాలి. అప్పటి టీఆర్ఎస్ పీరియడ్లో వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు, మహారాష్ట్రలో ఉన్నారు, అంటే అక్కడ వాళ్ళు యూపీ వాళ్ళు ఉన్నారు. అది బయటకు రానియాలి. అట్లంటే దేవాదాలు కూడా కెనాల్ మీద జరిగినాయి. ఈ టనల్స్ లో ప్రమాదాలు జరుగుతాయి. ఉత్తరాఖండ్ లో కూడా జరిగినాయి. అప్పుడు సేవ్ చేసిర్రు, 42 మంది సేవ్ చేసిర్రు. ఇదే ఇప్పుడున్న ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళంతా టీబీఎం మిషన్ ఓన్లీ ఇక్కడనే వాడుతారా ప్రపంచవ్యాప్తంగా? ఇక్కడ ఏంటంటే టీబీఎం తోని కొంచెం ఫాస్ట్ గా ఒకటి అవుతుంది. అంటే ఇది వాడుతున్న మిషన్, ఇది టెక్నాలజీ వచ్చింది, టనల్ బోరింగ్ మిషన్ టెక్నాలజీ వచ్చింది. ఇది 700 కోట్ల ఒక్కొక్క మిషన్. ఇది ఇది మొత్తం ఫారిన్ టెక్నాలజీతోని టీబీఎం. ఇది ఇరిగేషన్ టనల్ కి, ఇది ఇరిగేషన్ టనల్స్ ఉంటాయి, తర్వాత రైల్వే టనల్స్ ఉంటాయి, తర్వాత అనేక రకాల టనల్స్ ఉంటాయి, రోడ్ టనల్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అయితే టీబీఎం మిషన్ ద్వారా ఏంటంటే ఇక్కడ ఈ నల్లమల అడవుల్లో ఈ వన్యప్రాణులకు డిస్టర్బ్ కాకుండా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్ట్ చేస్తే నల్లమల సాంక్చరీ, వైల్డ్ లైఫ్ సాంక్చరీకి డిస్టర్బెన్స్ వస్తుందని. ఇది మొత్తం ఫారెస్టే కదా, దీని కింద టీబీఎం సిస్టంలో పైనుంచి బుద్ధుడు షాప్ పెడతాడట కేసీఆర్. ఎట్లా షాప్ పెడతాడు? ఓపెన్ చేస్తాడు. సిగ్గుండాలేమన్నాడు మాట్లాడడానికి. ఈనంగా ఇక్కడికెళ్ళి ఆక్సిజన్ పైపులు పెడతారు, తవ్వుకుంటూ పోతారు. మరి 24 కిలోమీటర్లు ఎట్లా వీరు నీ కాలంలో నువ్వు అధికారం చేపట్టక ముందే మరి నువ్వు ఆ 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. వాళ్ళు 7 ఏళ్ళలో 24 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. నువ్వు 10 ఏళ్ళు ఎలగబెట్టినావు, మరి ఆ 20 కిలోమీటర్లు ఎందుకు కంప్లీట్ చేయాలి? ఓన్లీ 10 కిలోమీటర్లు దాటలేదు, 11 కిలోమీటర్లు. మరి రిమైనింగ్ ఇప్పుడు 9 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఈ బిట్ ఇక్కడ ఈ 9 కిలోమీటర్లు ఆగింది. ఇది ఈ పోర్షన్ 9 కిలోమీటర్లు ఉంది, 9 కిలోమీటర్లు ఉంది, 9 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. ఎప్పట్లో కంప్లీట్ అయ్యేది పర్ఫెక్ట్ గా? అంటే ఇప్పుడు మొన్న స్టార్ట్ చేశారు కదా, అదే సంవత్సరానికి 3 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. 3.5 కిలోమీటర్లు 3 ఏళ్ళలో అయిపోయింది. 3 ఏళ్ళలో అయిపోయింది వాస్తవానికి. ఇప్పటి నుంచి ఫాస్ట్ గా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇచ్చి వస్తాయి. అది ఇప్పుడు ఇక్కడ ఇది ప్రమాదవశాత్తు ఇక్కడ బొంగ పడ్డది, బింగ అనుకో స్ప్రింగ్ అనుకో ఏదైనా, మొత్తం మీద ప్రమాదవశాత్తు అది చేరింది. చేరిన ఆ రోజే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇందులో కుడికిపోయి ఉంటారు. ఇక అదే సరే రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు వాళ్ళు. ఎట్లా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పని చేయడానికి అవకాశం ఉందా? మళ్ళీ ఇట్లాంటివి ఇంకా ఏర్పడితే ఆగిపోయే అవకాశం ఉందా? ఈ మిషన్ ఇక్కడ, ఈ మిషన్ టీబీఎం ఈ సైడ్ పనికి రాకపోవచ్చు. ఓకే, ఈ సైడ్ అయితే ఉంది కదా, ఈ సైడ్ ఒక 4-5 కిలోమీటర్ తెలుసుకుంటూ పోతుంది దేవరకొండ సైడ్కి వెళ్ళి. ఇది దేవరకొండ సైడ్కి వెళ్ళి ఇది చేసినది. రిమైనింగ్ ఏదన్నా ఇక్కడికి వెళ్ళి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ సిస్టమ్ పర్మిషన్ తీసుకొని ఆ 9 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే ఎస్ఎల్బిసి మనకు వరం, అది నల్గొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మన కృష్ణా జలాలు వాడుకోవడంలో ఈ 40 టీఎంసీలు 35 టీఎంసీలు అందులో ఇంక్లూడ్ అయి ఉంది. అంటే కృష్ణా జలాలు ఇంతవరకు సరైన వాడతలేము మనము. తెలంగాణ రాకముందు మన జల వీక్షత అంటేనే కృష్ణా జలాలు తెలంగాణ సరైన వాట మనకు వాడనిస్తలేరు ఆంధ్రలోనే మనం తెలంగాణ తీసుకున్నాం. నిధుల నియామకాలలో నీళ్ళు అంటేనే కృష్ణా జలాల వాటను వాడుకోలేకపోతున్నాం. తెలంగాణ వస్తే మనం వాటా వాడుకుంటామని తెలంగాణ తెచ్చుకుంటే నువ్వేం వాటా 35 టీఎంసీ నువ్వు వాడుకోవడానికి అవకాశం, నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఎస్ఎల్పిసి చేయాలిగా, తెలంగాణ సోయి ఉండాలిగా. ఇవాళ కృష్ణా జలాల మీద వాటా వాడుకోలేము. ఇంకోటి కడుతుంది కదా డిండి దగ్గర నుంచి అదొక సపరేట్ ప్రాజెక్ట్. అది డిండి, అది ఫ్లోరైడ్ ఏరియాకు 3.5 లక్షలకు సపరేట్. ఇదేమో ఇది ఎస్ఎల్పిసి నల్గొండ బార్డర్ లో పోతుంది కెనాల్. ఇది నల్గొండ బార్డర్ లో మునుగోడు ఇట్లా దేవరకొండ తర్వాత గుర్రంపూడి నుంచి ఇది కెనాల్ పోతుంది. ఇది నాగార్జున సాగర్కు హై లెవెల్ కెనాల్. ఇది ఎస్ఎల్పిసి అంటే ఇది ఆయకట్టు ఇస్తుంది, ఫ్లోరైడ్ ఏరియాకు నీళ్ళు ఇస్తారు. ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు ఇది మళ్ళీ ఇంకో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆపేయాలన్నా దీన్ని? ఇప్పుడు ఒకవేళ మిషన్ ఈ టీబీఎం పనిచేయకుండా కట్ చేస్తారు కదా, కట్ చేసి తీస్తారు అంతా. ఈ టీబీఎం మిషన్ పనిచేయకుండా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ద్వారా ఇటొక 4 కిలోమీటర్లు ఇటొక 4 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఈ మిషన్ అయితే పనిచేస్తుంది దేవరకొండ సైడ్ నుంచి. అటు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ద్వారా ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ ప్రొసీజర్లో లేకుంటే ఈ ఒక మిషన్ ద్వారా కొంత సగం డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ద్వారా పర్మిషన్ తీసుకొని ఆ 9 కిలోమీటర్లు కంప్లీట్ చేసినట్టుంటే 44 కిలోమీటర్ల త్రూ అయిపోతుంది కదా మొత్తం కెనాల్. అప్పుడు మనకు నీళ్ళు వస్తాయి, గ్రావిటీ ద్వారా వస్తాయి, లిఫ్ట్ వితౌట్ ఎక్స్పెండిచర్ లేకుండా. ఇది కంపల్సరీ. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పటికే 4,600
38 కోట్లు దీని యొక్క అంచనా ఇప్పుడు. స్టార్టింగ్ 2813 కోట్లకి ఇచ్చారు కాంట్రాక్ట్ ఇది టనల్ స్టార్ట్ చేసినప్పుడు. అయితే ఈ లోపల ఏమైందంటే ఇక్కడ పుట్టంగాని కాడ ఇది టనల్ లేట్ అవుతుందని పుట్టంగాని కాడ ఒక 4 పంపులు స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ సాగరా ఇది? సాగర్ నుంచి, ఇది నాగార్జున సాగర్ నుంచి పుట్టంగాని కాడ 4 పంపులు. అంటే ఈ టనల్ లేట్ అవుతుందని ఈ కామన్ పాయింట్ ఇప్పుడు శ్రీశైలం నుంచి సాగర్లో పడ్డ తర్వాత కదా. నాగార్జున సాగర్ నుంచే ఈ శ్రీశైలం నీళ్లు లేట్గా వస్తాయి ఇక్కడికి. ఇది ఈ టనల్ నుంచి ఇక్కడ పెళ్లిపాకలు వస్తే కామన్ పాయింట్ నుంచే కెనాల్ స్టార్ట్ చేసారు. కెనాల్ స్టార్ట్ చేసి నల్గొండ ఉదయ సందర్భం తీసుకుపోయారు కెనాల్. అంటే అప్ టు మూసీ దాకా ఈ కెనాల్ ఉంటుంది. 137 కిలోమీటర్ల కెనాల్ ఇది కామన్ పాయింట్ నుంచి 25 కిలోమీటర్లు. అంటే ఇక్కడికి వెళ్ళి ఈ కెనాల్ వచ్చిన ఇట్లకి వెళ్ళి వచ్చిన ఈ కామన్ పాయింట్ నుంచి కాదు, ఈ నాగార్జున సాగర్ నుంచి తాత్కాలికంగా 2095లోనే తాత్కాలికంగా 4 పంపులు స్టార్ట్ చేసి 2004 వరకే 4 పంపులు ఇచ్చిండ్రు. 1995లో స్టార్ట్ చేసారు ఆల్టర్నేటివ్ తాత్కాలిక స్కీము నా పుట్టంగాని పెదవర మండలంలో చేసి 4 పంపులు 2001, 2004 వరకు కంప్లీట్ చేసారు. ఇదేమో 2006లో ఇది టనల్స్ వర్క్ స్టార్ట్ చేసారు. దీని నుంచి పుట్టంగాని నుంచి అది కొంత వరకు 4 పంపు ద్వారా నీళ్ళు ఇస్తారు. ఒక పంపు హైదరాబాద్కు వాటర్ ఇళ్ళకేలే ఇస్తారు. 4 ఫేజులు కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 పుట్టంగన్ నుంచి ఒక పంపు, మిగతా 3 పంపులేమో వ్యవసాయానికి ఫ్లోరైడ్ ఏరియాకి నీళ్ళు ఇస్తారు పుట్టంగన్ నుంచి. అంటే ఇది సాగర్ నుంచి నీళ్ళు ఇచ్చేదాన్ని ఇది పుట్టంగన్ నుంచి స్కీమ్. ఇది శ్రీశైలం నుంచి ఇస్తుంది కాబట్టి శ్రీశైలం ఉండగట్టు కాలువ అని దాని పేరు పెట్టి నామకరణం చేసి